హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. ఓకే. అండ్ అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో, ఎవరి కోసం మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి, కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్ కాబట్టి ఇది మీకు రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, సిచ్యువేషన్ చూసుకొని మీకు రెజొనేట్ అయితే తీసుకోండి, మీకు రెజొనేట్ అవ్వకపోతే మీది కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయొచ్చు. ఓకే. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ పీపుల్ కోసం చేసేది కాబట్టి. సో, కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో, నేను నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు? ఓకే. చూద్దాము. అండ్ రీడింగ్ పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. మీకు మీ పర్సన్కి మధ్య రీయూనియన్ అవుతుందా, మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ ఉన్న రీయూనియన్ అవుతుంది అన్న దాని గురించి అయినా కానీ, మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, లేకపోతే మీ మ్యారేజ్ గురించి కానీ, మీ రిలేషన్షిప్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే మీరు రీడింగ్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఫోర్స్ ఏం లేదు, మీకు తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. సో చూద్దాము మీ పర్సన్ నేను నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు అని. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, డెత్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, 10 of Pentacles, Ace of Wands, Hierophant, 10 of Wands, 4 of Wands, 3 of Pentacles, Lovers, 5 of Cups, Knight of Wands, Ace of Swords, the Hanged Man.
సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీ ఉందండి. సో, ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే స్టిల్ ఇంకా ఈ పర్సన్ మీకోసం ఎంత టైం అయినా వెయిట్ చేస్తారంట. మీకోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తారు. మీరేమన్నా మాట్లాడతారేమో అన్న టైప్‌లో ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీరంటే చాలా ఎమోషనల్ పర్సన్. మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. మీరంటే లవ్ ఉంది. కానీ ఈ పర్సన్ చూపించట్లేదు. బికాస్ నాకు తెలిసి ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య ఏదో ఇష్యూ జరిగింది. సో, వీళ్ళ ప్రేమని మీరేమన్నా తక్కువ చేసి చూసారా? లేకపోతే మీరేమన్నా ఇన్సల్ట్ చేసారా? సో, ఆహ్, ఇంక చాలు, లైక్ నీ ప్రేమ ఏంటో నాకు తెలుసులే, అట్లా మీరేమన్నా మాట్లాడారా? ఈ పర్సన్ లేకపోతే ఒకవేళ ఇది న్యూ పర్సన్ అయ్యుంటే కూడా ఈ పర్సన్ ఎమోషన్స్ చూపించట్లేదు. సో, చూద్దాం, టైం వచ్చినప్పుడు చెప్దాంలే అన్న టైప్‌లో ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఆ సందర్భం కోసం తన లవ్ ఎక్స్‌ప్రెస్ చేసే టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఒకటి, మీరేదో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఈ పర్సన్‌ని ఏదో అడిగి ఉంటారు. మీ మనసులో ఉన్న వర్షన్ మీరు ఎక్స్‌ప్రెస్ చేసుంటారు. లైక్ థర్డ్ పార్టీ గురించి కానీ, లేకపోతే ఫ్యామిలీ గురించి కానీ, పేరెంట్స్ గురించి కానీ. సో, మీరేదో మీ కండిషన్స్ ఏదో మీరు చెప్పుంటారు ఇక్కడ. అందుకే ఈ పర్సన్ వాళ్ళ లవ్ ఉన్నా సరే చూపించట్లేదు. సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. క్లియర్ కట్‌గా ఇక్కడొచ్చింది. ఇది ఎవరి కోసమో, ఎవరి ఎనర్జీసో నాకు తెలీదు. బట్ వచ్చింది, నేను చెప్పాను అంతే. ఓకే. సో, ఇక్కడ మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాము. నిన్న నైట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది కదా ఈరోజు మన వీడియో టాపిక్. సో, ఈ పర్సన్ అయితే చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి మీ గురించయితే. లైక్ మీకు ఈ పర్సన్‌కి మధ్య జరిగిన కాన్వర్సేషన్స్ కానీ, జరిగిన సందర్భాలు కానీ, ఈ పర్సన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ అది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చెయ్యట్లేదు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ కొంచెం ఇంట్రోవర్ట్ అయ్యి కూడా ఉండొచ్చు. ఎందుకు అంటే ఈ పర్సన్ అంత ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాదు. తన మనసులో ఏదున్నా సరే అది బయటికి ఈ పర్సన్ చెప్పరు. కానీ చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఈ పర్సన్ మైండ్‌లో మొత్తం మీరే ఉంటారు. మీ గురించి ఆలోచనలే ఉంటాయి. కాకపోతే చాలా కూడా ఆలోచించారు ఈ పర్సన్. కాకపోతే అది ఎక్స్‌ప్రెస్ చేయరనమాట. అండ్ డెత్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ అసలు ఈ రిలేషన్‌షిప్ ఏమన్నా చేంజ్ అవుతుందా? ఏమన్నా మారుతుందా? ఇది ఇక్కడితోనే స్టాప్ అయిపోతుందా? అసలు మా ఇద్దరికి మధ్య అసలు కంపాటబిలిటీ కుదురుతుందా? సెట్ అవుతుందా? ఈ రిలేషన్ ముందుకెళ్తుందా? లేకపోతే ఇది ఇక్కడితో ఎండ్ అయిపోయినట్టేనా? మా ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయినట్టేనా? లేకపోతే మళ్ళీ ఏమన్నా మా ఇద్దరి మధ్య రిలేషన్ న్యూ బర్త్ అవుతుందా? మళ్ళీ ఏమన్నా రీస్టార్ట్ అవుతుందా? ఇక్కడ రీస్టార్ట్ అవ్వాలి అన్నా కూడా మీరే వెళ్ళి మీ పర్సన్‌ని అడగాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ సైడ్ నుంచి ఈ పర్సన్ క్లారిటీతో ఉన్నారు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ క్లారిటీతో ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో చేంజ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ చేంజ్ మీరే తీసుకురావాలి అని కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మీరొచ్చి సారీ చెప్తేనో, లేకపోతే మీరొచ్చి ఏమన్నా మెసేజ్ చేస్తేనో మేబీ ఈ పర్సన్ చేంజ్ అవ్వచ్చు కానీ, లేకపోతే తనకి తానైతే ఈ పర్సన్ రాకూడదు అనే క్లారిటీ అయితే ఈ పర్సన్‌కి ఉంది. అదే ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూడండి, వెయిటింగ్ ఎనర్జీ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. దేనికి వెయిట్ చేస్తున్నారు? మీ సైడ్ నుంచి మీరేమన్నా క్లారిటీతో ఈ పర్సన్‌ని అప్రోచ్ అవుతారు అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో, తనకై తాను తగ్గి ఈ పర్సన్, ఎందుకంటే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ కాబట్టి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే మీ సైడ్ నుంచి మీరేదన్నా క్లారిటీ తీసుకొని
మీలో ఏమన్నా మార్పు వస్తుందా? మీరేమన్నా తనని అప్రోచ్ అవుతారా? మీరేమన్నా తనకి ఒక క్లారిటీ, తను ఏ క్లారిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది గాబట్టి, తను ఎక్స్‌పెక్ట్ చేసిన క్లారిటీ మీరు తీసుకొని వస్తారా లేదా అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఆలోచిస్తున్నారు. తన కండిషన్‌కి మీరు ఒప్పుకుంటారా లేదా? అండ్ ఇక్కడ తన కండిషన్‌కి మీరు ఒప్పుకుంటే గనక ఈ రిలేషన్‌షిప్‌లో చేంజ్ అనేది ఉంటుంది. లేదు అంటే ఈ రిలేషన్‌షిప్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనుకుంటున్నారు. మీరొచ్చి ఈ పర్సన్‌కి నాకు నువ్వు చాలా వాల్యుబుల్, నేను నిన్ను వదులుకోవాలి అనుకోవట్లేదు అని మీరు అడిగితే ఈ పర్సన్ మీ గురించి అప్పుడు ఆలోచిస్తారు. తనకి వాల్యూ, తనకి రెస్పెక్ట్ ఇస్తేనే ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు. మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే ఇక్కడ మీ సైడ్ నుంచి స్టెప్ కావాలి అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తను ఏదన్నా మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అన్నా, ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ కావాలి, ఎక్స్‌పాన్షన్ కావాలి. ఫ్యామిలీ లైక్ ఈ పర్సన్‌కి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు. లేదంటే కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు. లేకపోతే ఏజ్ గ్యాప్ అయినా ఉండొచ్చు. లేదా మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ కానీ, ఆల్రెడీ మీ ఇద్దరు మ్యారీడ్ అయినా అయ్యుండొచ్చు. మీ విషయంలో యాక్షన్ తీసుకొని ఇది ఫ్యామిలీ దాకా వెళ్ళాలి అంటే కనుక సో మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వాలి అన్నా, ఈ రిలేషన్‌షిప్ గ్రోత్ కావాలి, ఎక్స్‌పాన్షన్ కావాలి. లేకపోతే మీ ఇద్దరిలో ఒకరు మ్యారీడ్, ఒకరు అన్‌మ్యారీడ్ ఉన్నా, సో బోత్ సెపరేట్ మ్యారీడ్ ఉన్నా, ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళైనా సరే ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ప్రాక్టికల్‌గా మీతో ఉండాలి అని అనుకుంటున్నారు. సో ఇక్కడ ప్రేమ ఉంది కానీ ఎమోషన్స్ ఎక్కడా నాకు కనిపించట్లేదు ఈ పర్సన్ విషయంలో. మీతో స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. అండ్ మీతో ఫ్యూచర్‌లో కూడా గ్రోత్ కావాలి అనుకుంటున్నారు. అండ్ మీకు ఈ పర్సన్‌కి మధ్య మనీ డీలింగ్స్ కూడా ఏమన్నా ఉండుండొచ్చు. ఫ్యామిలీ ఇష్యూస్, మనీ డీలింగ్స్. మీరు ఈ పర్సన్‌కి మనీ ఇచ్చుండొచ్చు. లేకపోతే ఈ పర్సన్ మీకు మనీ ఇచ్చుండొచ్చు మీ హెల్ప్ కోసం. సో ఈ పర్సన్ మీతో అయితే గ్రోత్, ఎక్స్‌పాన్షన్ కోరుకుంటున్నారు. మీతో ఈ పర్సన్‌కి ఉండాలని ఉంది. ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో మ్యారేజ్ చేసుకోవాలి. ఫ్యూచర్‌లో మీతో కలిసి ఉండాలి. ఒక స్టెబిలిటీ ఉండాలి. ఈ రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలనేది ఈ పర్సన్‌కి ఉంది. అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ కూడా ఇదే రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్సన్ మీతో ఫ్యూచర్‌లో ఉండాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. కానీ అది తనైతే ఇది మొదలు పెట్టాలి అనుకోవట్లేదు. బికాజ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ప్లస్ ఏస్ ఆఫ్ వాండ్స్. తనైతే ఈసారి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అన్నా సరే అది మీ సైడ్ నుంచి ఏమైనా యాక్షన్ వస్తే తను తీసుకోవాలనుకుంటున్నారు. తన యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు. అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఉంది. సో మీకు ఈ పర్సన్తో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఉందా లేదా, అసలు ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉందా లేదా, మీకు అసలు ప్రేమ ఉందా లేదా, మీరు ఈ పర్సన్తో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారా లేదా, అది ఆ పర్సన్కి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది. సో ఎప్పుడు నేనే యాక్షన్ తీసుకోవాలా, లైక్ వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళు నేను కావాలని కోరుకుంటున్నారో లేదో అది నాకు తెలుసుకోవాలని ఉంది అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ హెరఫెంట్ కార్డ్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ స్పిరిచువల్ పర్సన్ కూడా అయి ఉండొచ్చండి. ఈ పర్సన్ స్పిరిచువల్ పర్సన్ అయి ఉండొచ్చు. ఒక మంచి పొజిషన్లో ఉన్న జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే ఎవరో గైడ్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్ని. ఓకే.
ఎవరో గైడెన్స్ వల్ల ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ స్టాప్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది నా వల్ల కాదు. ఇంక నేను చేయలేను. నా వల్ల కాదు. నేను భరించలేను. లేకపోతే ఈ పర్సన్ మీకు చాలా ఛాన్సెస్ ఇచ్చారా? అన్ని ఛాన్సెస్‌లోనూ నాకు తెలిసి మీరేమన్నా అది మిస్‌యూజ్ చేసుకోవడమో, లేకపోతే మీ సైడ్ నుంచి అది తెలుసు కానీ, తెలియక కానీ అది ఏదైనా మిస్టేక్ జరగడమో, సో, సంథింగ్ ఏదో జరిగింది. ఇక్కడ ఎనర్జీస్ అయితే అదే రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి, నేను అదే చెప్పాల్సొస్తుంది. ఎవరో గైడెన్స్ వల్ల ఈ పర్సన్ మారిపోయారు. మేబీ అది వాళ్ళ ఫ్యామిలీ గైడెన్స్ కావచ్చు. ఇంకొక సినారియో ఏం కనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల, ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇక్కడ మిమ్మల్ని పక్కన పెట్టేయాలని కూడా అనుకుంటున్నారు. ఇది ఇంకొక సినారియో. లేకపోతే మీరే ఈ రిలేషన్‌షిప్ ఎండ్ చేసేయాలి అనుకుంటున్నారు వాళ్ళు. నన్ను అనుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు ఎందుకో డిఫరెంట్ పీపుల్స్ వచ్చారు. ఇట్స్ ఓకే. సో, ఈ పర్సన్‌ని ఎవరో గైడ్ చేస్తున్నారు. వాళ్ళకొద్దు, నువ్వొద్దు, ఎండ్ చేసేసేయి. ఇట్లా ఈ పర్సన్‌ని ఎవరో గైడ్ చేస్తున్నారు. అందుకే మీకు ఈ పర్సన్‌కి మధ్య రీయూనియన్ కానీ, రీకన్సిలేషన్ కానీ, మ్యారేజ్ కానీ అవ్వట్లేదు. అండ్ డిలే కూడా జరుగుతోంది ఈ రీజన్ వల్లే. సో, ఈ పర్సన్ తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ, ఫ్యామిలీ స్టెబిలిటీ కానీ అండ్ దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. లైక్ జాబ్ మీద కానీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీద కానీ అండ్ ఫ్యామిలీ గ్రోత్ గురించి కానీ ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటండి, మీరెట్లా ఉన్నారో తెలుసుకోవడానికి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ వేరే వాళ్ళ త్రూ మీ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటున్నారు ఈ పర్సన్. అట్లా అని మీరంటే ఇష్టం లేదు అనేది కాదు. బట్ మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటేనే ఈ పర్సన్ ముందుకొస్తారు. రావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసులో అదే ఉంది. ఇప్పుడు తనకై తాను ఏదైనా స్టెప్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకో మీకన్నా తక్కువ అని వాళ్ళు అనుకుంటున్నారు. మీకన్నా తక్కువ. సో, మీకు వాళ్ళకి సెట్ అవ్వదు. మీరు మంచి పొజిషన్‌లో ఉన్నారు. లేకపోతే వాళ్ళు తక్కువగా ఉన్నారు. మీకు వాళ్ళకి సెట్ అవ్వదు. అనే టైప్‌లో ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి నాకు ఏం సెట్ అవుతుందిలే. మనమేమో అన్ని తప్పులు చేసిన వాళ్ళం. వాళ్ళేమో జెన్యూన్‌గా ఉన్నవాళ్ళు. సో, ఈ టైప్ ఉంది వాళ్ళ ఆలోచనలు. అండ్ ఇంకొకటండి, ఇక్కడ మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ కూడా ఇక్కడ ఉన్నారు అండ్ కనిపిస్తున్నారు. ఇంకొకటి ద లవర్స్. ఇక్కడ మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ లేదు అని కాదు. మీ ప్రేమ కూడా ఎంతుందో తను తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మీ సైడ్ నుంచి మీరు ఎంత ప్రేమ ఉందో, మీకు తనంటే ఎంత ఇష్టం ఉందో, ఎంత ప్రేమ ఉందో అదంతా ఈ పర్సన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. తన ప్రేమ మీద తనకి క్లారిటీ ఉంది. కానీ మీకు తనంటే ఇష్టం ఉందా లేదా? మీకు తన అంటే అట్ ప్రెజెంట్ ప్రేమ ఉందా లేదా? అది ఈ పర్సన్ తెలుసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అయిపోయానన్న ఫీలింగ్‌లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. మీరంటే ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది, ఫీలింగ్స్ ఉంది, ఎమోషన్స్ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ మీకు లేదేమో అన్న బాధలో వీళ్ళున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ ప్రేమ కోల్పోయానని బాధపడుతున్నారు.
ఏదైనా యాక్షన్ తీసుకుందామా అంటే ఏం యాక్షన్ తీసుకోవాలో కూడా ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. ప్రతిసారి యాక్షన్ తీసుకొని నేనే ముందు వెళ్ళి మాట్లాడి ఆహ్, నా వాల్యూ పోగొట్టుకున్నాను అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. తన ప్రేమకి మీరెలాంటి వాల్యూ ఇవ్వట్లేదనుకుంటున్నారు. తన ప్రేమకి మీరెలాంటి రెస్పెక్ట్ చేయట్లేదనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో కూడా అర్థం కాని స్టేజ్‌లో ఉన్నారు. అండ్ మీ నుంచి ఒక క్లారిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చూడండి. ఏ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. మీ నుంచి ఒక క్లారిటీ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారని ఓవరాల్ రీడింగ్ ఇది ఈరోజు మాత్రం ఇదే కనిపిస్తుంది. హ్యాంగ్డ్ మ్యాన్ స్ట్రక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ నుంచి ఒక క్లారిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తూ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. లైక్ ఈ రిలేషన్‌షిప్ ముందుకు తీసుకెళ్ళాలా? వద్దా? లేదా తనలో ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే ఏం చేంజ్ చేసుకోవాలి? సో, అది కూడా మీ నుంచి క్లారిటీ అనేది ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, మీకు ఈ పర్సన్ అంటే ప్రేమ ఉందా? లేదా? ఈ పర్సన్‌ని మీరు కావాలనుకుంటున్నారా? లేదా? అండ్ మీరేమన్నా ఈ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకుంటారా? లేదా? మీ సైడ్ నుంచి యాక్షన్ అనేది ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇది ఎవరైనా అవ్వచ్చు. అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ అందుకే ఈ పర్సన్ స్ట్రక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. రీయూనియన్. ఐయామ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. వాళ్ళకి మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది. కాషన్. యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్, బివేర్. సో, మీ ఫ్రెండ్స్ ఎవరో మీ ఇద్దరు కలిసి ఉంటున్నారు. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటున్నారు అని జెలస్ ఫీల్ అవుతున్నారంట. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. కమ్యూనికేషన్. ఐ లవ్ యువర్ వాయిస్. ఐ కాంట్ టాక్ విత్ యూ. ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. సో, ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. డే అండ్ నైట్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ మీతో కమ్యూనికేట్ చేయాలని కూడా ఉంది వాళ్ళకి. క్రష్. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. సో, ఈ ప్రపంచంలో మీరే తనకి ఫేవరెట్ పర్సన్ అంట. మ్యారేజ్. లెట్స్ బీ టుగెదర్ ఫర్ ఎవర్. సో, ఎప్పటికీ ఇలాగే ఉండిపోదాం. మ్యారేజ్ చేసుకొని ఎప్పటికీ ఇలాగే కలిసి ఉందామని చెప్తున్నారు. అన్‌కండిషనల్ లవ్. డివైన్ లవ్. యూ యామ్ ఇన్ యూ అండ్ యూ ఆర్ ఇన్ మీ. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా నాకు మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. I hope you liked it. Thank you. Bye.